చెప్తే సరే అని అది జరుగుతుంది. అది అయిన తర్వాత రాముడు, సీత, లక్ష్మణుడు మిగతా వాళ్ళందరూ కలిసి పుష్పక విమానంలో అయోధ్యకి తిరిగి బయలుదేరతారు. ఈ లోపల హనుమంతుల వారికి చెప్పి పంపిస్తారనమాట. అంటే వాళ్ళు మధ్యలో భరద్వాజ ముని ఆశ్రమం దగ్గర దిగుతారు. అక్కడ నుంచి హనుమంతుల వారిని పంపించి భరతుడి దగ్గరికి నాయనా నేను వస్తున్నాను అని చెప్పమని చెప్తే హనుమంతుడితో వెళ్ళి అదేంటి భరతుడికి చెప్తే భరతుడు హనుమంతుడిని కౌగిలించుకుంటారు. తర్వాత అందరూ కలిసి ఇంకా ఇంకా వస్తారు. రాముడు, సీత అందరూ వస్తారు ఇక్కడికి. ఎవరు భరతుడి దగ్గరికి వచ్చి చూసేటప్పటికి చాలా చిక్కిపోయి పాపం సన్నగా అయిపోయి అట్లా ఉంటారనమాట భరతుల వారు. ఆయనని కూడా తోడుకొని అయోధ్యకి చేరుకుంటారు. అందరూ పరివారం మొత్తం అయోధ్యకి చేరుకుంటారు. నాకు అంతవరకే గుర్తుంది. సంతోషం. ఇంకా ఎవరైనా చెప్తే చెప్పండి. జై శ్రీమన్నారాయణ గురువు గారు. జై శ్రీమన్నారాయణ తల్లి. అక్కడ హనుమంతుల వారికి కూడా భరతుడు దగ్గరికి వెళ్ళి అక్కడ చెప్పమని చెప్తారు కదా గురువు గారు, మేమందరం వస్తున్నాము అన్నట్టుగా ముందుగా తెలియజేయాలి అన్నట్టుగా. జై శ్రీమన్నారాయణ గురువు. చెప్పాను నేను. జై శ్రీరామ్ గురువు గారు. సారీ, అంటే జై శ్రీమన్నారాయణ. జై శ్రీరామ్ గురువు గారు. ఇంకా ఏమైనా జరిగిందా అది యాడ్ చేయండి. శ్రీరామచంద్రుల వారికి సీతమ్మ తల్లికి ఇంకా రాక్షస మహాశైలకు, వానర మహాశైలకు అందరికి ఘనంగా స్వాగతం పలుకుతారు అయోధ్య వాసులందరూ. ఆ తర్వాత శ్రీరాముడు, వశిష్ఠుడు ఇద్దరు ఎదురెదురుగా కూర్చుని సమావేశం అవి మాట్లాడుకోవడానికి సిద్ధమవుతున్నారు. అక్కడి వరకు చెప్పారండి. అదే కాస్త మిస్ అయ్యా, క్షమ్య. సుగ్రీవుడితోటి భరతుడు అంటాడు, నువ్వు ఇంత సహాయం చేశావు, నువ్వు కూడా మా సోదరుల్లో ఒక సోదరుడివేను, 5వ సోదరుడి కింద నేను భావిస్తాను అని భరతుడు సుగ్రీవుడికి తన ప్రేమని వ్యక్తం చేసి తన్ని కౌగిలించుకుని తన్ని వేణోళ్ళుగా పొగుడుతాడు. రాముడి పాదుకలను రామునికి తొడిగి భరతుడు ఇంకా నువ్వు నీ పురాన్ని పరిపాలించమని రాముని ప్రార్థిస్తాడు. భరతుడు కుబేరుడికి పుష్పక విమానం వెనక్కి పంపించేస్తాడు. అదంతా కథా వృత్తాంతంలో విషయాన్ని మీరు సాకల్యంగా చెప్పారు. ఆ తర్వాత శ్రీరామచంద్రుడు పుష్పక విమానాన్ని కుబేరునికి పంపించేస్తాడు. పంపించేసిన తర్వాత ఇంద్రుడు బృహస్పతికి నమస్కరించినట్లు వశిష్ఠునికి నమస్కరించి ఆయన సమీపంలో కూర్చొని సమాలోచన చేస్తూ ఉన్నాడు. అంతవరకు మనం చెప్పుకున్నాము. అది యుద్ధకాండ 14వ సర్గ పూర్తి చేసుకున్నాము. 15వ సర్గ లోపల మనం ఇప్పుడు ఉన్నాము. ఆ విధంగా సభ తీర్చి కూర్చున్న తర్వాత పార్వతీదేవికి ఆ 15వ సర్గ లోపల మహాదేవుడి ఈ విధంగా చెప్తున్నాడు. ఓ పార్వతీ, అంతట కైకయీ పుత్రుడు భరతుడు భక్తి సంయుతుడై శిరస్సున అంజలి ధరించి అన్నతో ఇట్లనను. తతస్తు కైకయీ పుత్రో భరతో భక్తి సంయుత శిరస్సు అంజలి ఆదాయ జ్యేష్టం భ్రాతరం అబ్రవీత్. పెద్దన్న గారికి ఈ విధంగా చెప్తున్నాడు. పెద్దవాడైన అన్నవాడికి పెద్దన్న గారు, నీ ఆనతిని మా తల్లి సత్కృత అయినది. నీచే నాకు ప్రసాదింపబడిన రాజ్యం వలన అదే విధముగా నీకు తిరిగి ఇచ్చుచుంటుంది. ఏదో దుష్కృతగా లేదు మా అమ్మగారు. స్వామి, నువ్వు చేసినటువంటి గొప్ప కార్యం వల్ల గొప్ప లోకానికి సత్కృత అంటే గొప్ప లోకానికి మేలు చేసినటువంటిది అయింది మా తల్లి. అదే విధంగా నువ్వు చెప్పినట్టు ఈ రాజ్యాన్ని నేను పరిపాలించాను. నీ అనుమతి ఆదేశాలు నీ పాదుకల సమక్షంలో ఉంచి పాలించాను. మరి తిరిగి ఇస్తున్నాను, స్వీకరించండి అని చెప్పి పాదాలపైన సాష్టాంగపడి కైకేయితో గురులతో కూడి రాముని వివిధములుగా రాజ్యాన్ని అంగీకరించాలని చెప్పేసి ప్రార్థిస్తూ ఉన్నాడు. అంటే శ్రీరామచంద్రుడు సరే అట్లే అది అగునుగా కానీ మరి మాయను ఆశ్రయించి సకలములైన నరచేష్ట చేయుచున్న ఈశ్వరుడు రాముడు భరతుని నుండి రాజ్యమును అంగీకరించను. ఇది
ఏమిటి? స్వరాజ్యానుభవో యస్య సుఖజ్ఞానైక రూపిణ నిరస్తాదిశయానంద రూపిణ పరమాత్మన మానుషేణ తు రాజ్యేన కిం తస్మజగదీశితు యస్య భ్రూభంగమాత్రేణ త్రిలోకీ నశ్యతీక్షణాత్ యస్య అనుగ్రహ మాత్రేణ భవత్యాఖండ ఖండల శ్రియ లీలాసృష్టి మహాసృష్టే కిరేద్రమాపతే అని చెప్పి భగవంతుడైనటువంటి శ్రీరామచంద్రుడు రాజ్యాన్ని అంగీకరించాడు. మాయామానుష వేషధారి అయి సుఖజ్ఞానైక రూపముకు వైకుంఠ రాజ్యానుభవం గలవాడు, అవధిలేని ఆనందమే రూపమైన వాడు అగు పరమాత్మకు ఈ అల్పమగు మానవ రాజ్యం ఎందులకు? ఎవని కనుబొమల కదలిక మాత్రమున మూడు లోకమును నశించునో, ఎవరి అనుగ్రహ మాత్రము చే అఖండ లక్ష్మీ సంపదలు లభించునో, అవలీలగా సర్వ సృష్టిని సృష్టింపగలిగినటువంటి ఆ పరమేశ్వరుడు, ఆ పరమాత్మ, ఆ లక్ష్మీపతి ఈ రాజ్యం ఎంత? అయినా మానుష రూపంలో ధర్మాన్ని అనుసరించి ఆయన దానిని తనను నిత్యము సేవించే వారి కోసం తాను రాజునై వాళ్ళందరినీ సంతోష పెట్టడానికి, వారి కోరికలను ఈడేర్చి వాళ్లను తృప్తిపరచడానికి ఆ రాజ్యాన్ని ఆయన స్వీకరించాడు. అట్లా ప్రవర్తిస్తూ ఉంటాడు భగవంతుడు. లోకంలో ఎంతో మంది మనం అంటాం భగవంతుడు అక్కడే ఉండి రావణాసుడు సంహారమగును కాక అని సుదర్శనాయుధాన్ని పంపించకూడదా, లేకపోతే ఇంకెవరినో సృష్టించి అది చేయకూడదా, ఇచ్చేయకూడదా, ఇట్లా చేస్తే అయిపోయేదానికి ఆయనే దిగి రావాల్సిన అవసరం ఏముంది అని ఇట్లా మాట్లాడుతూ ఉంటారు మనుషులు. కానీ రామచంద్రుడు భువికి రాకపోతే కోట్లాది వానరులు, కోట్లాది మానవులు తాము చేసినటువంటి తపస్సుకు ఫలంగా ఆ ఆనందాన్ని అనుభవించవలసిన వారందరూ రాముని సేవలో ప్రత్యక్షంగా పాల్గొనే అటువంటి అవకాశం కలుగుతుండేదా? ఆనందం పొందేవారా? లోకాదర్శప్రాయమైనటువంటి ఆయన చరిత్ర యుగయుగాలకు దీప్తిమంతమై దిశలు వెలిగిస్తూ లోకాన్ని సంరక్షిస్తూ ఉండేదా? అదంతా లేకపోతే ఏదో సంకల్ప మాత్రం చేతనే అన్నీ జరిగితే మరి ఈ లోక విలాసంలోని ఆనందం ఎలా చెవి చూస్తారు? అందుకోసం భగవానుడు పరంధాముడు శ్రీరామచంద్రుడు మాయామానుష వేషధారి అయి తాను అంగీకరిస్తున్నట్లు, దానిని స్వీకరిస్తున్నట్టు అందరినీ తృప్తిపరచడం కోసం చేశాడు. లోకంలో తనను ఆశ్రయించినటువంటి వాళ్లకు సంతోషాన్ని కలిగించడానికి ఎన్ని అవతారాలైనా ఎత్తుతాడు, ఎంత శ్రమైనా పడతాడు, ఏమైనా చేస్తాడు. పరమేశ్వరునికి భక్తవత్సలుడనే పేరుంది. భక్తులను వాత్సల్యంతో చూస్తూ, తన బిడ్డల్లాగా చూస్తూ వాళ్ళను నిత్యం అమితానంద సాగరం లోపట తేల్చడమే, ఊలలాడించడమే ఆయన యొక్క ఆనంద కేళి. అది ఆయనకు సంతోషదాయకమైనటువంటి విషయం. అంతటా శత్రుఘ్నుని ఆజ్ఞచే నిపుణుడకు క్షురకుడు పిలువబడెను. క్షురకుడు అంటే మంగలి, అతన్ని పిలిచారు. రాఘవుని పట్టాభిషేకమునకై సంభారములు కూర్చబడను. ఇక్కడ ఒక విషయం ఉంది. ఏమిటి అంటే, మనం మంగలి అని అంటే అంత తక్కువనా అనేటువంటి ఒక ఆలోచన వస్తుంది. ఏ కులం వాళ్ళు ఎప్పుడూ ఎక్కడా తక్కువ కారు, అందరూ గొప్పవారే. వాళ్ళు చేయవలసినటువంటి పనిని వాళ్ళు సక్రమంగా నిర్వర్తిస్తే వాళ్ళు కూడా ఉన్నతాసనాల్లో కూర్చున్నటువంటి వాళ్ళ విధి నిర్వహణతోటి వాళ్ళు ఎంత ఉన్నతులో, వీళ్ళ విధి నిర్వహణ లోపల వీళ్ళు కూడా అంత ఉన్నతులే. కాబట్టి ఎప్పుడూ ఎవరిని తక్కువ చేయకూడదు. మన వాళ్ళు హేళన చేస్తుంటారు. నేను కొంతమందిని చూశాను, అమ్మాయిని ఫలానా వాళ్ళకి ఇస్తున్నారంటే, ఆయన ఇడ్లీలు అమ్ముకునే వానికి ఇస్తున్నారు మీ అమ్మాయిని, అయ్యో అని చెప్పేసి వెనుక ముందు గుసగుసలు పెట్టి ఏదేదో చేస్తున్నారు. లోకాన్ని దోపిడీ చేసి, మోసాలు చేసి, కల్తీలు చేసి ఇట్లా సంపాదించిన వాళ్ళకంటే కూడా శ్రమించి కష్టపడేవాడు అధికుడు గాడా? కాబట్టి ఆధిక్యత అనేటువంటి దానికి మనం చేసే పనిని బట్టి కాక, ఆ చేసే పనిలో వాళ్ళు చూపించేటువంటి శ్రద్ధ, ఎవరిని మోసగించకుండా వాళ్ళు తమ బ్రతుకును తాము బ్రతుకుతున్నారు. ఎవరి సొమ్ముతోటో తాము బ్రతకడం లేదు. కాబట్టి ఏ వృత్తి చేసే వాళ్ళనైనా కూడా మనము గౌరవించడం అనేది నేర్చుకోవాలి. పెద్దలను చిన్నలను ప్రేమించుట, గౌరవించుట అనేది మన
మానవులము అనే దానికి చిహ్నం. అది ఒక అలంకారప్రాయమైనటువంటిది. ఇతరులను గౌరవించడము మనిషికి ఉండేటువంటి ఒక ఆభరణం. అది లేకపోతే వాడు కూడా మిగతా వాళ్ళ మాదిరిగానే హీనుడైపోతాడు. క్షురకుణ్ణి పిలిచారు. రాజ్యాభిషేకమునకై సంబారాలు కూర్చబడ్డాయి. భరతుడు స్నానం చేశాడు. తర్వాత మహాత్ముడు లక్ష్మణుడు స్నానం చేశాడు. పిదప వానరేంద్రుడైనటువంటి సుగ్రీవుడు చేశాడు. తర్వాత రాక్షసేంద్రుడైన విభీషణుడు చేశారు. పిదప రాముడు జడలు విడిచి స్నానమాడి చిత్రములకు మాలలతో అంగరాగములతో గొప్ప వస్త్రములతో శ్రీమంతమగు రూపంతో ప్రకాశిస్తూ నిలుచున్నాడు. మహామతి అయినటువంటి బుద్ధిశాలి అయినటువంటి లక్ష్మణుడు భరతుడు రాముని అలంకరించగా, లక్ష్మణుడు భరతుడు రాముని అలంకరించారు సర్వభూషణాలతో. రాజకాంతలు సుమధ్యమయగు సీతకు రాజోచితములకు వస్త్రాభరణములతో అలంకరించింది. సీతాదేవిని కూడా ఆ స్త్రీలు అలంకరించారు. పుత్రవాత్సల్యము గల కౌసల్య అత్యంత ప్రేమతో సకల వానర పత్నులను స్వయముగా అలంకరించను. అక్కడ సుగ్రీవుని, సుషేనుని, ఇంకా రకరకాల వాళ్ళ భార్యల్ని కౌసల్యాదేవి అత్యంత ప్రేమపూర్వకంగా నా కొడుకు కోడలికి ఎంత సేవ చేశారమ్మా, మీ ప్రాణాలని, మీ పతులు మీ వాళ్ళ ప్రాణాలని పణంగా పెట్టి చేసినటువంటి దానికి ఎంత చేసినా తక్కువే అని చెప్పేసి వాళ్ళందరినీ తీసుకున్నారు. మేమేదో రాజులము, మేమేదో పైన ఇక్కడ ఉండే వాళ్ళం, వీళ్ళనేం చూసేది, వీళ్ళు కిష్కింద వానరులు అనేటువంటి భావం లేకుండా ఎక్కడ రామాయణంలో అట్లా లేదు. గుహుణ్ణి ప్రేమించాడు రాముడు, చూశాము. శబరి పళ్ళు తిన్నాడు రాముడు, అది చూశాము. వానరులతో స్నేహం చేశాడు. ఇంకా కొన్ని రామాయణాల్లో ఉడతను అనుగ్రహించాడు, అటువంటివి చూశాము. ఎన్నో విధాలుగా జానపదులతో ఏ విధంగా మెలిగాడు. రాముడు ఎందుకు రాజు కావాలనుకుని ప్రజలందరూ ఉవ్విళ్ళూరారు. ఉత్సాహభరితంగా ఆ రామరాజ్యంలో బ్రతకాలని చెప్పేసి తమ యొక్క సంతోషాన్ని ప్రకటించారు. అదంతా మనం చూసాము. అటువంటి వాడిని కూడా ఇప్పుడు నిందిస్తున్నారు. రాముడు అటువంటి వాడు, ఇటువంటి వాడు, ఇట్లాంటి వాడు, అలాంటి వాడు అని చెప్పేసి. చూడండి ఎంత ఇంకా దాని గురించి నేను ఏమనాలను, ఎంత పాపం మూడగట్టుకుంటున్నారు వాళ్ళు. ధీమంతుడకు సుమంతుడు శత్రుఘ్నుని ఆజ్ఞ చేత సూర్యకాంతి కలిగిన రథమును గుర్రములు పూంచుకొని వచ్చి ముందు నిలిపెను. సత్యధర్మ పరాయణుడకు రాముడు రథమును అధిరోహించను. రథాన్ని అధిరోహించాడు. సుగ్రీవ, అంగద, హనుమ, విభీషణుడు స్నానము చేసి దివ్యాంబరములు దివ్యభూషణములు ధరించి రథాశ్వగజ వాహనులై రామునికి ముందు వెనుకల అన్వయించింది. సీత సుగ్రీవ పత్నులు సుందరములకు పల్లకీలు నగరమున బయలుదేరింది. ఇట్లా నగరాన్నంతా శోభాయమానంగా అలంకరించి ఆ తర్వాత వీళ్ళందరూ కూడా రథాలు పల్లకీలు ఎక్కి సుందరాభరణాలను ధరించి వెళుతూ ఉన్నారు. హరితవర్ణపు తురంగముల రథంపై ఇంద్రుడు దేవతలు పరివేష్టింప వెడలినట్లు రాముడును రథమందు కూర్చుండి పురమునకు వెళ్ళను. అయోధ్య నగరానికి వెళ్ళింది. ఇక్కడ పట్టణం లోపట వీధులకుండా వెళుతూ ఉన్నాడు. ఇంద్రుడికి ఇట్లా స్వర్గంలో ఏ విధంగా మాతలి సారథ్యం లోపట హరితవర్ణ తురంగాలు పూంచినటువంటి రథాన్ని ఎదురూహించి వెలుగులు వెదజల్లుతూ వెళతాడో ఆ విధంగా వెళుతున్నాడు. మహా తేజస్వియగు భరతుడు సారథ్యం చేస్తున్నాడు ఆ రథాన్ని. రక్తదండయుతమగు శ్వేత ఛత్రమును శత్రుఘ్నుడు పట్టుకున్నాడు. తెల్లటి గొడుగును రత్నదండం కూర్చున్నటువంటి దాన్ని శత్రుఘ్నుడు పట్టుకున్నాడు. వ్యజనమును లక్ష్మణుడు వహించగా వ్యజనము బాల వ్యజనం అని ఇంత కూర్చులాగా ఉంటుంది, చూశారనుకుంటా మీరు. అది దేవతలకు సేవా కార్యక్రమాల్లో వీస్తూ ఉంటారు. లక్ష్మణుడు వహించగా సమీపముననే ఉండి అరిందముడగు సుగ్రీవుడు అసురనాయకుడు విభీషణుడు చంద్రప్రభా భాసమానముగు చామరములు దాల్చిరి. చామరములు పెద్ద విసనకర్రలు, చామరాలు దాల్చి వీస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ అది ఆ గొప్ప సేవ లభించడం వాళ్ళు ధన్యాత్ములై ఆనందించారు. ఆ సమయమున దేవతలు, సిద్ధ సంగములు, దివ్యదర్శనులకు ఋషులు రాముని స్తుతించు మధుర ధ్వని వినబడసాగెను. ఆకాశంలో అణువుల ద్వారా సాగి వస్తున్నటువంటి సంగీత మాధుర్యయుక్తమైనటువంటి ధ్వనులు చెవులకు సోకి పరవశించిపోతున్నారు. వానరులందరూ నరరూపులై గజవాహనులై అనుసరింప, వానరులందరూ కూడా కామరూపులు కాబట్టి నరరూపం ధరించి వాళ్ళు వాహనాలపై అధిరోహించారు. భేరీ శంఖ నినాదములతో మృదంగ
పడవ ఆనకముల ధ్వనులతో రాముడు చక్కగా అలంకరింపబడిన పురములోనికి ఏగను. రాముడు వస్తున్నాడని తెలిసే ఇండ్లు, వాకిండ్లు, వీధులు అన్ని తోరణాలతోటి ఆ పతాకాలతోటి అద్భుతంగా అలంకరించారు, రంగవల్లులతోటి తీర్చిదిద్దారు. అటువంటి పట్టణం లోపలికి శ్రీరామచంద్రుడు ప్రవేశించాడు. దూర్వాదళ శ్యాముడు, నలుపు రంగుగా ఉండి పచ్చదనం నుంచి మారి నలుపు రంగులోపు తిరిగినటువంటి ఒక మొక్క లాంటి వర్ణం కలిగినటువంటి రాముడు శ్యామలగాత్రుడు, గొప్పవైనటువంటి కిరీటరత్న శోభాయమానుడై వెలుగొందుతూ ఎర్రని పద్మరేణువుల వంటి అందమైన కనులు గలవారిని, విచిత్రములకు రత్నములతో కూడిన బంగారు జరీపరీతనము గల పీతాంబరము ధారిని, బలిష్టమగు భుజముల అంతర్భాగములు గలవారిని, విరలేని ముత్యముల దివ్యహారాలు దాల్చినటువంటి వాణిని, కవిచాంచల్యముల వీడి శాంతచిత్తులైన సుగ్రీవాది ప్రముఖులచే సేవింపబడువానిని. మనస్సు అనేది కోతి లాంటిది. ఆ మనస్సు ఎక్కడ ప్రశాంతత పొందుతుందంటే భగవంతుని పాద సాన్నిధ్యంలో పట్టి. ఎందుకు అది దానికి గుర్తు ఏమిటంటే అతి చంచలులైనటువంటి సహస్ర సంఖ్యాకులైనటువంటి వానరులు, కోతులు రాముని చరణ సన్నిధి లోపట ప్రశాంతంగా, హాయిగా, నిశ్చింతగా, నిమీలితాక్షులై ఆ భగవానుని దివ్య సౌందర్యాన్ని వీక్షిస్తూ కూర్చున్నారు. అవి కోతులు లేదా కోతులు లాంటి మనస్సు అట్లా కూర్చున్నది. సుగ్రీవారి ప్రముఖులచే సేవింపబడువారిని, సూర్యకాంతి వంటి కాంతి గలవారిని, కాంతి వెలుగులు విరజిమ్ముతూ ఉన్నాడు. ఆయన దేహం నుంచి కస్తూరి చందనముల లేపనములు అలుదుకున్న వారిని, కస్తూరి చందన సుగంధ లేపనములతో లిప్తమైనటువంటి దేహం కలిగిన వాడిని, బాగుగా కూర్చబడిన కల్పతలు పుష్పమాలికలు గలవారిని, అనేక వర్ణ శోభితాలైనటువంటి పుష్పాలను ఏర్చి కూర్చి అద్భుతంగా మాలలుగా తీర్చినటువంటి వాటిని ధరించి వెలుగొందేటువంటి వాడిని, అత్యంత భక్తిశాలురై ప్రజలు తిలకిస్తూ ఉన్నారు. అప్రతిభులై కళ్ళు విచ్చుకొని నోళ్లు తెరుచుకొని అలాగే రామచంద్రుడి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని చూస్తూ ఉన్నారు. అయోధ్యానగర స్త్రీలందరూ కూడా రాముడు ఏతించే వార్త విని అత్యంత సంతోషంతో స్నానాలు చేసి నూతన వస్త్రాలు ధరించి ఇళ్లలో దీపాలు వెలిగించుకొని మరి ఇంటి చుట్టూ రంగవల్లులు వాటినంతా కూడా ఇడుపులు అన్ని అలికి రంగవల్లులు పెట్టి కడపలను పసుపు కుంకుమల చేత అలంకరింపజేసి వాళ్ళ గృహాలన్నీ కూడా ఒక లక్ష్మీ కళతో వెలుగొందే విధంగా చేసి వాళ్ళంతా మేడలెక్కి రాముడు వచ్చే దారిలో రాముని పైన పుష్పవర్షం కురిపిస్తూ ఉన్నారు. శ్రీరామచంద్రుడు సాక్షాత్ నారాయణుడైనటువంటి వాడు చిరునగు మోముతోటి ఆ ప్రజలందరినీ చల్లని సూపులతో అలరింపజేస్తూ అపర లోకపాలులను విస్మరింపజేస్తూ, అంటే లోకపాలులకు కూడా లేదు అంతటి ప్రభ, అంతటి సౌందర్యం. ఆ విధంగా ఆ హృదయాల్ని ఆకట్టుకుంటూ నెమ్మదిగా ఇంద్రుని అంతఃపురం వలె అలంకరింపబడిన తన తండ్రి గృహం లోపలికి ఆయన ప్రవేశించాడు. ఆ రాజభవనంలోకి వెళ్ళి రాముడు అతి ప్రసన్న చిత్తముతో తల్లి కౌసల్య శ్రీచరణాలకు ప్రణమిల్లాడు. తర్వాత సుమిత్ర, కైకేయి పాదాలకు కూడా ఆ విధంగానే నమస్కారం చేశాడు. సత్యపరాక్రముడైనటువంటి శ్రీరామచంద్రుడు భరతునితో ఈ మాట చెప్తున్నాడు. సర్వ సంపదలలో ఉన్న ఉత్తమగు నా మందిరమును మిత్రుడు సుగ్రీవునికి సర్వ సంపదలతో సర్వాలంకార శోభితమైనటువంటి నా గృహాన్ని నా మిత్రుడైనటువంటి సుగ్రీవునికి విడిదిగా ఇమ్ము అని అంటున్నాడు. చూడండి, తన గృహాన్నే ఒక మిత్రునికి, భక్తమిత్రునికి విడిదిగా ఇచ్చాడు. రాముని కరుణకు అంతే లేదు. మిగిలిన వారికి సుఖ నివాసము కొరకు భవంతులు ఏర్పరచుము. మిగిలిన వాళ్ళందరూ కూడా ఏ కొరత లేనటువంటి భవంతులను వాళ్ళకి ఇచ్చేసేయండి అని చెప్పాడు. రాముడే ఇచ్చిన తర్వాత ఇక భరత శత్రుఘ్నుడు తమ గృహాలు కూడా ఇచ్చారో ఏమో, ఎక్కడో ఒక దగ్గర తాము ఉండి వాటిని ఇచ్చారో ఏమో అని అనిపిస్తుంది. రాముడు ఏ విధంగా చెప్పాడో భరతుడు ఆ విధంగానే చేశాడు.
అంత తేజస్వంతులకు భరతుడు సుగ్రీవునితో శ్రీరామచంద్రుని అభిషేకించడం కోసం సర్వ నదీ సముద్ర జలాల్ని తీసుకురమ్మని వానరులను నియోగించండి అని చెప్పాడు. జాంబవత్, హనుమ, సుషేణాది మహావీరులందరూ కూడా హేమ కలశాల లోపట వివిధ నదీ నదాల జలాల్ని తీసుకుని వేగంగా వచ్చారు. పట్టాభిషేకానికై శత్రుఘ్నుడు వశిష్ఠునికి ఈ కార్యభారం అంతా అప్పగించాడు. ఆ పట్టాభిషేక నిర్వహణ భారం అంతా కూడా. వశిష్ఠుడు కూడా బ్రాహ్మణులతో కూడి రత్నమయ పీఠమందు సీతతో సహా రాముని కూర్చుండబెట్టాడు. వశిష్ఠ, వామదేవ, జాబాలి, గౌతమ, వాల్మీకాది అతి ప్రసన్నులై ఋషులు కుశ తులసి సహితమగు పవిత్ర గంధయుక్త జలములతో రామునకు అభిషేకం చేశారు. ఋత్విజులతో, బ్రాహ్మణ శ్రేష్ఠులతో, కన్యలతో, మంత్రులతో కూడి మహర్షులు, ఆకాశంలో ఉండేటువంటి దేవతలు స్తుతిస్తూ ఉంటే సర్వ ఔషధీ రసాలతో పశువులు ఇంద్రునకు అభిషేకం చేసినట్టు దేవతలు ఏ విధంగా ఇంద్రునికి అభిషేకం చేశారో ఆ విధంగా రామునికి అభిషేకం చేశారు జలాలతోటి. శత్రుఘ్నుడు శుభకరమైనటువంటి తెల్ల గొడుగును ధరించాడు. విభీషణ, సుగ్రీవుడు ఇద్దరు చామరాలు పట్టుకున్నారు. ఇంద్రుడు పంపగా వాయుదేవుడు కాంచనమాలను ఇచ్చను. స్వయముగా ఇంద్రుడే వచ్చి భక్తితో సర్వరత్నములు కూర్చొని మణులతో బంగారముతో ప్రకాశించుదేగు ఆభరణమును స్వయముగా రామునికి ఇచ్చను. దేవగంధర్వులు పాడిరి, అప్సరలు ఆడిరి. అప్సరలు అంటే అప్సరసలు. దేవదుందుకులు మ్రోగినవి, ఆకాశము నుండి పుష్పవృష్టి కురిసినది. నవదూర్వాంకుర శ్యామల వరుణిని, పద్మము వంటి విశాల నేత్రములు గలవాడిని, కోటి సూర్యుల కాంతితో ప్రకాశించు కిరీటముతో శోభించువారిని, కోటి మన్మధుల లావణ్యాకృతిని, పీతాంబరదారిని, దివ్యాభరణములు ధరించిన వారిని, దివ్యచందనము అలుదుకొన్న వారిని, విరాది సూర్యుల తేజస్సుతో ప్రకాశించు వారిని, అందమైన భుజములు గల వారిని, రఘునందనుని, బంగారు మెరుపు కలిగి సర్వాభరణయుతమైన వామాంకమున వామభాగమున ఎర్ర కలువను ధరించి కూర్చుని ఉన్న సీతాదేవిని తన వామకరముతో ఆలింగనము చేసుకుని ఉన్న వారిని, సర్వాతిశాయియగు శోభగల వారిని చూచి భక్తియుతులై సర్వదేవగణములు తనను పరివేష్టించి ఉండగా ఉమాసహితుడైనటువంటి పరమేశ్వరుడు శంకరుడు రఘునందనుణ్ణి ఈ విధంగా స్తుతిస్తూ ఉన్నాడు. శ్రీరామచంద్రుణ్ణి శివుడు, పరమశివుడు స్తుతిస్తూ ఉన్నాడు. ఎంత అద్భుతమైనటువంటిది! రవికోటి ప్రభాయుక్త కిరీటేన విరాజితం, కోటి కందర్పలావణ్యం పీతాంబర సమావృతం, వామ దివ్యాభరణ సంపన్నం దివ్యచందన లేపనం, అయుతాదిత్య సంకాశం ద్విభుజం రఘునందనం, వామభాగే సమాసీనం సీతాం కాంచన సన్నిభాం, సర్వాభరణ సంపన్నాం వామాంకే సముపస్థితాం, రక్తోత్పలకరాం భోజాం వామే నాలింగ్య సంస్థితం, సర్వాతిశయ శోభాగ్యాం దృష్ట్వా భక్తి సమన్వితః. ఇంత శోభలతోటి విలారుస్తూ ఉండేటువంటి దాన్ని సంస్కృత భాష అయితేనే చెప్పగలుగుతుంది. దాన్ని కొంతవరకు తెలుగు భాష అయితేనే వివరించగలుగుతుందో ఏమో అని నాకు అనిపిస్తుంది. అంత అద్భుతమైనటువంటి సౌందర్యం ఉట్టిపడే విధంగా ముక్తి సీమ అది ఒక ముక్తి ప్రాంతం. ఆ ప్రాంతాన్ని, ఆ దివ్య దర్శనాన్ని చేసినటువంటి వాళ్ళందరూ కూడా ముక్తులు అవుతారు అనడం లోపల ఏమాత్రం సందేహం లేదు. శ్రీ మహాదేవుడు అనేక రకాలుగా స్తుతిస్తున్నాడు. నమోస్తు రామాయ సశక్తికాయ నీలోత్పల శ్యామల కోమలాయ కిరీటహారాంగర భూషణాయ సింహాసనస్థాయ మహాప్రభాయ. ఈ స్థుతులన్నీ మనకు ఆధ్యాత్మ రామాయణంలో చూస్తున్నాం. మిగతా వాటిల్లో ఈ స్థుతులన్నీ ఎక్కడా వినము. ఇవన్నీ మనం నేర్చుకోదగినవి, నిత్యము స్మరింపదగినవి, పఠింపదగినవి, మన యొక్క జీవితాల్ని తరింపజేసేటువంటి శక్తి కలిగినవి. త్వమారి మధ్యాంత విహీన ఏకః సృజస్య చిదలోకజాతం స్వమాయయాతేన లిప్యసేత్వం యచ్చే సుఖేజ స్రరతోనవద్యః లీలాం విరచ్చే గుణసంవృతస్త్వం ప్రపన్న భక్తాను విధానహేతో నానావతారైః సురమానుషాద్యైః ప్రతీయసే జ్ఞానిభిరేవ నిత్యం స్వాంశేన లోకం సకలం విధాయ తం బిభర్షి చత్వం దద పణీశ్వరః ఉపర్యతో భాస్వాన్వనిలోడు ఔషధి ప్రవర్ష రూపోవసి ఐకదా జగత్. స్వామి, నీ యొక్క అంశచే లోకమును సృష్టించి ఆదిశేషుని రూపముల క్రింద నుండి నీవే భరించుతున్నావని లక్ష్మణుడు చెప్తూ సూర్యవాయు చంద్ర భూషది వృష్టి రూపములతో లోకమును నానావిధములుగా పైనుండి రక్షణ చేయుచున్నావయ్యా అంటూ రాముణ్ణి పొగుడుతూ త్వమిహ దేహభృతాం శిఖిరూపః పచసి భుక్తమశేషమజస్రం
పవన పంచక రూప సహాయో జగదఖండమనేన వివర్ణి. నీవు దేహికి జఠరాగ్ని రూపముల నుండి పంచప్రాణముల సహాయముతో ప్రాణులు భుజించిన అన్నమును జీర్ణము గావించి దాని ద్వారా సర్వ జగత్తును పాలించుతున్నావు. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం అనేటువంటి మాటను మనము భగవద్గీతలో వినే ఉంటాం. చంద్ర సూర్య శిఖిమజ్జగతం యత్తేజ ఈశ చిదశేషతనూనాం ప్రాభవత్తను భృతామివ ధైర్యం శౌర్యమాయురఖిలం తవ సత్వం. ఈశా రామచంద్ర, సూర్యాగ్నులలో తేజము, సమస్త ప్రాణులలో చేతనాంశము, దేహదారులలో ఉండు ధైర్య శౌర్య ఆయుర్బలాదులు అన్నింటికీ కారణము మీ ఉనికియే. మీ ఉనికి మాత్రం చేతనే సమస్త విశ్వము తన యొక్క నిత్యకార్య నిర్వహణాయత్నం లోపట యజ్ఞమయంగా సాగుతూ ఉన్నదయ్యా అని చెప్పి అంటున్నాడు. త్వం విరించి శివ విష్ణు విభేదాత్. స్వామి, నువ్వు బ్రహ్మ శివ విష్ణు భేదాలతోటి కాల కర్మ శశి సూర్య విభాగములతో ఈశ్వరతత్వవాదులకు వేరువేరుగా కనిపించినట్లు ప్రకాశించదవు, కానీ నీవు అద్వితీయమైనటువంటి బ్రహ్మవు, అన్ని రూపంలో ఉండునది నీవే అని చెప్పేసి పరమేశ్వరుడు స్తుతిస్తూ ఉన్నాడు. మత్స్యాది రూపేణ యథాత్వమేక శృతౌ పురాణేషు చ లోక సిద్ధ తదైవ సర్వం సతసద్విభాగ త్వమేవ నాణ్యద్భవతో విభాతి. మత్స్యాది అవతారాల్ని ధరించిన వాడవు, ధర్మాన్ని పరిరక్షించిన వాడవు, లోకాన్ని ప్రేమించి పాలించేటువంటి వాడవు, సాధుజనులకు సంపదగా ఉన్నటువంటి వాడవు. నీ ఒక్కడవే అన్ని రూపాలు ధరించి భిన్నత్వంలో ఏకత్వంలాగా భాషించేవాడవు. ప్రకృతి కంటే పరముడవై ఈ లోకాన్ని మాయా విలాసంతో పరిపాలిస్తున్నటువంటి స్వామివి అని చెప్పి అనేక రకాలుగా ప్రార్థిస్తున్నాడు. ఆ తర్వాత అహం భవాన్ నామ గుణస్కృతోర్థో వసామి కాశ్యామ నిశంభవాన్యా ముమూర్షమాణస్య విముక్తయేహం దిశామి మంత్రం తవ రామనామ. స్వామి, నేను భవానీ సహితుడనై నీ నామము నిరంతరము ఉచ్చరించుతూ కృతార్థుడనై కాశీలో నివసించును. మరణించు వారి సంసార బంధ విముక్తి కొరకు నీ రామనామ మంత్రమునే ఉపదేశించుతుండును అని చెప్పేసి శివుడు చెప్తున్నాడు. అట్లా అద్భుతమైనటువంటి స్తవాన్ని చేసినటువంటి పరమేశ్వరునికి ఆ స్తోత్రం విన్నటువంటి వాళ్లకు సకల శుభాలు పరమేశ్వరుడు, శివుడు, రామచంద్ర ప్రభువు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ, ఆ తర్వాత ఇంద్రుడు కూడా భగవంతుణ్ణి అనేక రకాలుగా ప్రార్థిస్తూ ఉన్నాడు. రక్షోదిపేనాఖిల దేవ సౌఖ్యం హృదంచమే బ్రహ్మవరేణ దేవా పునశ్చ సర్వం భవత ప్రసాదాత్ ప్రాప్తాహతో రాక్షస దుష్టశత్రువులు దండింపబడ్డారు. మళ్ళీ స్వర్గం మాకు దక్కింది. మళ్ళీ సాధులోకమంతా కూడా సుభిక్షంగా లోకంలో వెలుగొందుతుంది స్వామి అని చెప్పి ఆ రాముని చేతులు మోర్చి ప్రార్థిస్తూ ఉన్నాడు. దేవతలందరూ కూడా యజ్ఞభాగాలన్నీ మళ్ళీ మాకు దక్కాయి. పరిపుష్టమైనటువంటి శక్తులతోటి ఈ లోకానికి కావలసినటువంటి ఔషధులు వర్షాలు కురిపించి మళ్ళీ తేజస్వంతం చేసి ప్రాణులన్నిటినీ రక్షించేటువంటి శక్తి మాకు లభించింది రావణ సంహారంతో అని చెప్పి రామచంద్రుణ్ణి పొగుడుతూ ప్రస్తుతిస్తూ ఉన్నారు. పితృగణములు కూడా ఈ విధంగా పితృగణాలకు అర్పించినటువంటి భాగాల్ని కూడా రావణాసురుడు అపహరించేవాడు. ఈనాటి నుంచి పితృగణాలు కూడా సంతృప్తితో ఉంటాయి స్వామి అని చెప్తూ ఉన్నారు. యక్షులు కూడా పొగుడుతూ ఉన్నారు, గంధర్వులు కూడా పొగుడుతూ ఉన్నారు. వయం సంగీత నిపుణా గాయంతస్తే కథామృతం ఆనందామృత సందోహయుక్తాః పూర్ణాః స్థితాః పురా. మేము సంగీత నిపుణులను, నీ కథాగానామృతం చేత ఆనందామృత సందోహంలో దోగులాడుచు పరిపూర్ణమై ఉండేది వారము. ఎల్లప్పుడూ నిరంతరము భగవత్స్మరణ భగవత్ సంకీర్తన అనే దాని లోపల నిమగ్నులమై ఆ ఆనంద పారవశ్యంలో బూరలాడేటువంటి వాళ్ళము మేము. రావణాసురుని యొక్క విఘాతాల వల్ల వాడికి దూరం అయిపోయాము. ఇప్పుడు మళ్ళీ దాంట్లో మేము నిమగ్నమై నిన్ను కీర్తిస్తూ నీచే రక్షింపబడినటువంటి వాళ్ళము. నీకు మా జీవితంలోని సమయాన్నంతా మీకు అర్పించి ఆనందిస్తాము అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఇట్లా రకరకాలుగా దేవతలు ఆకాశంలో వాద్యాల మృత మోగుతూ ఉంది. దేవ బృందాలు దివి నుండి ప్రసన్న చిత్త వీరులు వాన అంటే పుష్పాల వర్షం కురిపిస్తూ ఉన్నారు. ఋషులు నాలుగు వంకల పరివేష్టించి
అంటే చుట్టుముట్టుకుని 4 వంకల ఉండి ఋషులు వేదమంత్రాలతోటి శ్రీరామచంద్రుడి స్తుతిస్తున్నాడు. ఆయన హే వాద్యేషు ధ్వరత్సు ప్రముదిత హృదయై దేవబృందై స్తువద్భిః వర్షద్భిః పుష్పవృష్టిం దివి మునిగి నికరైః రీడ్యమానః సమంతాత్ రామశ్యామః ప్రసన్నస్ఫితరుచిముఖః సూర్యకోటి ప్రకాశః సీతా సౌమిత్రివాతాత్మజ ముని హరిభిః సేవ్యమానో విభాతి. మాటిమాటికి కోటి సూర్యుల ప్రకాశం అని అంటున్నాం. ఒక్క సూర్యుడిని చూడలేము, కోటి సూర్యులను ఎట్లా చూస్తామని మీకు ఎవరికైనా సందేహం వస్తే వచ్చి ఉండవచ్చు. అంటే అర్థం ఏమిటిదంటే అంత సూర్యుడు వెలుగొందుతున్నా కూడా ఈ మానవ కోటి అజ్ఞానం అనే చీకటి లోపట, అంధకారం లోపట కొట్టుమిట్టాడుతూనే ఉన్నారు. మరి రాముడు అజ్ఞానాంధకారాన్ని తొలగించేవాడు, అంటే కోటి సూర్యులతో సమానమైనటువంటి తేజస్సుతో వెలుగొందేవాడు. ఆయన చూస్తేనే మన అజ్ఞానం తొలగిపోతుంది. అంటే మనం ఎన్నాళ్ళు చూసినా సూర్యుడిని చూస్తుంటే మన అజ్ఞానం తొలగిపోలేదు. చీకట్లు తొలగిపోయాయి కానీ అజ్ఞానం అట్లే ఉంది. అంటే రాముని చూస్తే అజ్ఞానం అనే చీకటి కూడా తొలగిపోతుంది. అంటే సూర్యుడు ఛేదించలేని చీకటిని కూడా ఛేదించి లోకాలకు పరమాత్ముడు జ్ఞానభిక్షను, జ్ఞాన ప్రకాశాన్ని కలిగిస్తున్నాడని అర్థం. ఆ విధంగా శ్రీరామచంద్రుడి యొక్క స్తుతులతోటి శ్రీమద్ ఆధ్యాత్మ రామాయణాంతర్గత ఉమామహేశ్వర సంవాదంలో యుద్ధకాండ 15 సర్గ ముగిసిపోయింది. మరి ఆ తర్వాత మనం ఈ 16 సర్గ, దీంట్లో ఏముంటుంది? వానరులకు వీడుకోలు ఫలశ్రుతి ఉంటుంది. ఈ విషయాన్ని మనం చెప్పుకొని ఆ తర్వాత మళ్ళీ మన చర్చలోపటికి వెళ్ళిపోదాం. పార్వతీదేవికి మహాదేవుడు చెప్తున్నాడు, రామేభిషిక్తే రాజేంద్రే సర్వలోకా సుఖావహే వసుదా సస్య సంపన్నా ఫలవంతో మహీరుహాః గంధహీనాని పుష్పాణి గంధవంతి చ కాశిరే సహస్రశత అశ్వానాం ధేనూనాం చ గవాంతదా దదౌ శతవృషాన్ పూర్వం ద్విదేభ్యో రఘునందనః 30 కోటి సువర్ణస్య బ్రాహ్మణేభ్యో దదౌ పునః. పార్వతీదేవి చెప్తున్నాడు, పార్వతీ, సర్వలోకములకు సుఖప్రదుడకు రాజేంద్రుడు రాముడు అభిషిక్తుడయ్యాడు. అప్పుడు ఆయన అభిషిక్తుడు కాగానే భూమి సస్యశ్యామలమైపోయింది, సుసంపన్నమైపోయింది. వృక్షాలన్నీ ఫలవంతాలై విరగగాసి కొమ్మలు వంగిపోయాయి. వాసన లేని పువ్వులు కూడా పరిమళ భరితమై వాసన లేనితూ లోకానికి సుగంధపు చల్లని గాలులు వీస్తూ ఉన్నాయి. అటువంటి సందర్భం లోపట రాముడు 1,00,000 గుర్రములను, పాలిచ్చు దేనువులను, వృషభములను బ్రాహ్మణులకు దానమిచ్చను. వారికి 30 కోట్ల సువర్ణ ముద్రలను దానమిచ్చను. ఇంకను వస్త్రములను, ఆభరణములను బ్రాహ్మణులకు విరివిగా ఇచ్చను. సూర్యకాంతితో సమమగు సర్వరత్నమయమగు హారములను భక్తవత్సలుడకు రాముడు అతి ప్రీతితో సుగ్రీవునకు దివ్యములకు దండగడియములను రెంటిని అంగదునకు కానుకలుగానిచ్చను. ఈ విధంగా అందరికీ కానుకలు ఇచ్చారు. అందరికీ దాన ధర్మాధికారులు చాలా ఉత్కృష్టంగా చేశారు. మరి సుగ్రీవునికి, ఈ అంగదునికి స్వర్ణరత్నమయమగు హారాన్ని సుగ్రీవునికి, 2 దండగడియాలను అంగదునికి ఇచ్చాడు. కోటి చంద్రుల వెన్నెలలు కురిపించు మణిరత్నములు పొదిగిన హారమును అత్యంత ప్రీతితో రఘుకుల తిలకుడు సీతకు కానుకలు చేసి చంద్రకోటి ప్రతీకాశం మణిరత్న విభూషితం సీతాయై ప్రదదౌ హారం ప్రీత్యా రఘుకులోత్తమ. రఘుకులోత్తముడైనటువంటి శ్రీరామచంద్రుడు దగాయమానమైనటువంటి ఆ అమూల్య రత్నమణి సంఘటితమైనటువంటి కాంచన హారాన్ని ప్రీతితో ఆమెకు కానుకగా ఇచ్చాడు. ఆ కానుక మెడలో వేస్తే ఆమె మెడలోంచి ఆ హారాన్ని తీసి చేతబట్టుకుని వాటికి వానరుల ముఖాల్ని, భర్త ముఖాన్ని చూస్తూ ఉంది. శ్రీరామచంద్రుడి ముఖాన్ని, వానరుల ముఖాన్ని చూస్తూ ఉంది. రామునికి అర్థమైపోయింది, రాముడు కోసల రాకుమారుడు, ఇంగితజ్ఞుడు, సీత మనసెరిగిన వాడై. చూడండి, సీత మనసెరిగిన దాంపత్యం అది. ఆ మనసెరిగిన దాంపత్యం అనేది ఎన్నో జన్మల పుణ్యఫలం. సీతారాముల దాంపత్యంలోనే ఆ మధుర భావనను మనం అర్థం చేసుకోవాలి. అప్పుడప్పుడు కష్టాలు వచ్చాయి, దుఃఖాలు అనుభవించారు, అవన్నీ జరిగాయి. కానీ అయినా కూడా వాళ్ళ మనస్సుల్లో వాళ్ళు ఒకరికి ఒకరు వేరుగా లేరు. లోకానికి వేరుగా ఉన్నారు, దేహానికి వేరుగా ఉన్నారు, కానీ మనస్సుల్లో ఒకే
విధమైనటువంటి ధర్మపీఠ స్థితులై ఉన్నటువంటి వాళ్ళు. అది ఈనాటి భార్యాభర్తలందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం. మనసెరగడం అంటే ఈ మనసెరిగిన తర్వాత ఒకరి ఇష్టాలే తమవిగా బ్రతుకుతారు. అంటే భర్త ఇష్టమే భార్య సంతోషం, మరి భార్య ఇష్టమే భర్తకు సంతోషం. ఈ ఇష్టాలు ముడిబడి మనసెరిగి బ్రతికేటువంటి అమూల్య దాంపత్య జీవితానికి పతాక స్థాయిలో ఆదర్శప్రాయంగా వెలుగొందేటువంటి సీతారాములు లోకంలోని దంపతులందరికీ కూడా ఆరాధ్యులు, పూజ్యులు, నిత్య స్మరణీయులు. అప్పుడు వైదేహి వరాననే ఏ మహావీరుని ఎడల నీవు ప్రసన్నురాలివో అతనికి అది ఇమ్ము. ఏ మహావీరుని పట్ల నీవు ప్రసన్నురాలవై నీ మనస్సు అతనిని ఆశీర్వదించాలి అని అనుకుంటుందో, అతన్ని సంతోష ఉందో అతనికి ఇచ్చేసేయది అని చెప్పి అన్నాడు. రాముడు చూచుచుండగానే ఆమె హారం హనుమకిచ్చను. ఆమె హారాన్ని ఏం చేసింది? హనుమంతుడికి ఇచ్చింది. మారుతియు తనకు లభించిన హారం వలన, గౌరవం వలన అత్యంతమో తృప్తుడై ప్రకాశించను. మారుతి కూడా ఆ తల్లి చేత హారం, శ్రీరాముని చేత లభించిన హారం కంటే 1000 రెట్లు ఆనందపరవశుడై సీతామహాదేవి చేతి నుంచి ఆ హారాన్ని పొంది హనుమంతుడు అమితంగా సంతోషించాడు. ఆయన ముఖమంతా వెలిగిపోయింది. ఆయన సంతోషంతో నిండిపోయిన హృదయంతో సీతారాములను చూస్తూ ఆ హారాన్ని అందుకున్నాడు. రాముడు తనకు అంజలి ఘటించి నిలిచిన మారుతిని సీతాలక్ష్మణ ప్రాణదాతను, సీతాలక్ష్మణులకు ప్రాణదానం చేసినటువంటి వాడు హనుమంతుడు అని ఇక్కడ రాముడు తనకు అంజలి ఘటించిన నిలిచిన మారుతిని, సీతాలక్ష్మణ ప్రాణదాతను, తన ప్రియభక్తుని, అతని పరమభక్తికి మెచ్చి ఆనందకరమకు ఈ మాట చెప్పెను. ఈ మాట చెప్తున్నాడు. హనుమాస్తే ప్రసన్నోస్మి వరం వరయ కాంక్షితం దాస్యామి దైవైరపి దుర్లభం భువనత్రయే. హనుమా, నీ ఎడమెక్కిలి ప్రసన్నుడను, నీ కోరినదేని వరము అడుగుము. భువనత్రయములో దేవతలకు సైతము దుర్లభమైనను నీకు నేను ఇచ్చెదను అని శ్రీరామచంద్రుడు అమిత ప్రసన్నుడై హనుమంతునితో అంటున్నాడు. హనుమా, నేను నీ పట్ల మిక్కిలి ప్రసన్నుడయ్యానయ్యా. ఏ వరం కోరుకుంటావో దేవతలకు కూడా దుర్లభమైనటువంటి వాటిని ఏమి కోరుకున్నా ఇచ్చేస్తాను. హనుమానపితం ప్రాహ సత్వారామం ప్రహృష్టదీహి త్వన్నామస్మరతో రామ నతృప్యతి మనోమమ అని అంటున్నాడు. చూడండి హనుమంతుని యొక్క దివ్య గుణాలు. హనుమంతుడు అత్యంత ఆనందమును పొంది రామునికి నమస్కరించి అతనితో ఇట్లను, స్వామి రామా, నీ నామము ఎంతగా స్మరించినను నా మనస్సు తృప్తి చెందుటలేదు. అందువలన నీ నామమే సతతము స్మరించుతూ భూతలమును నిలిచియుండుదును. నీ నామము లోకమునందు ఎంతవరకు నిలుచునో నా శరీరము అంతవరకు నిలిచియుండుగాక. రాజేంద్ర, ఇదే నాకు అత్యంతము ఇష్టమగు వరము అని హనుమంతుడు పరమభక్తితో చేతులు మోడ్చి ఆ విధంగా రామచంద్రుని తో అంటున్నాడు. రాముడు సరే అట్లే అగుగాక అస్తు అని అతన్ని దీవించాడు. ముక్తుడవై నీ యథామతిని నిలిచియుండుము. కల్పాంతమునందు నీవు నా సాయుధ్యమును పొందెదవు. కల్పాంతంలో నీవు నా సాయుధ్యాన్ని పొందుతావు. ఇందు సందేహం వలదు. జానకి అతనితో ప్రేమపూర్వకముగా ఇట్లను, మారుతి, నీవు ఎటుల నిలిచియున్నను నా ఆజ్ఞ చేత సర్వభోగములు నిన్ను అనుసరించును. ఎట్లా నిలిచి ఉన్నా కూడా సర్వభోగ భాగ్యాలన్నీ కూడా నీ చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటాయ్యా అని చెప్పి అన్నది. మరి వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏ తత్వమో వాళ్ళకి తెలియకపోతే వాళ్ళంతంతటి దేవ దుర్లభమైనటువంటి ఆశీర్వాదాలు ఎట్లిస్తారు? రాముడికి తెలుసు నారాయణుడని, సీతకు తెలుసు లక్ష్మి అని. ఇట్లు లోక నియామకులకు శ్రీ సీతారాములు ఆనతీయగా హనుమ అత్యంత హర్షముతో ఆనందాస్త్రములు కరుణ నింపుకుని పిమ్మట వారిద్దరికీ నమస్కరించి అతి కష్టముతో ఆ మహామతి హిమవత్ పర్వతం మీదికి తపస్సు చేసుకున్నటకైపోయాను. విధంగా ఆంజనేయులు సంతోషించి వాళ్ళ అనుమతి తీసుకుని తపస్సుకై, రామనామ తపస్సుకై వెళ్ళిపోయాడు ఆయన. తతో గుహం సమాసాద్య రామ ప్రాంజలి బ్రవీత్ సఖే గచ్చా పురం రమ్యం శృంగవీరమనుత్తమం.
మామేవ చింతయన్ నిత్యం పుంసా భోగాన్ నిజార్తితాన్ అంతే మమైవ సారూప్యం ప్రాప్స్యతే త్వం న సంశయః ఇత్యుక్త్వా ప్రదదౌ తస్మై దివ్యాన్యాభరణాని చ రాజ్యం చ విపులం దత్వా విజ్ఞానం చ దదౌ విభుః. అంతటా అంజలి భూని నిల్చున్నటువంటి గుహుణ్ణి చూసి రాముడు అంటున్నాడు, మిత్రమా, ఉత్తమమైనటువంటి నీ శృంగవీరపురానికి నీవు తల్లి వెళ్ళుము. నన్నే చింతిస్తూ నిత్యము భోగములను నీ వాంఛానుసారముగా అనుభవించి అంత్యకాలమునందు నా సారూప్యమునే పొందదవు. విష్ణువుతో శంఖచక్ర గదాధారి అయి ఆ రూపంతోటే ఆయనను పొందుతాడు. దీని యందు సంశయము లేదు. ఇట్లు చెప్పు ఈ విభుడు అతనికి దివ్యమగు ఆభరణములు, విపుల రాజ్యము, తత్వజ్ఞానము ఇచ్చెను. తత్వజ్ఞానాన్ని ఇచ్చాడు. చూడండి, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆ తత్వజ్ఞానం అనేది ఒక ఎత్తు. అదంతా కూడా ఇవన్నీ కూడా ఐహిక భోగ పదార్థాలైన అది పారలౌకికమైనటువంటి శాశ్వత సంపదను ఎప్పుడు మన వెంబడి ఉంచేటువంటి తత్వాన్ని ప్రసాదించాడు రామచంద్రుడు. రామునిచే ఆలింగనము గావించుకొని బడిన గుహుడు ఆనందముగా తన గృహానికి వెళ్ళిపోయాడు. ఇతర శ్రేష్ఠ వానరులందరూ అయోధ్యకు వచ్చిన వారు అందరినీ అమూల్యములకు ఆభరణములతో వస్త్రములతో రాఘవుడు సత్కరించిన వాడాయను. సుగ్రీవ ప్రముఖులు అందరూ, వానరుడు, విభీషణుడు అందరూ పరమాత్మయకు రామునిచే యథోచితముగా సత్కరింపబడి ఆనందముతో తమ స్థానములకు తిరిగి వెళ్ళిరి. సుగ్రీవాదులు అందరూ ఆనందముగా కిష్కిందకు మరడిరి. విభీషణుడు నిష్కంటకమైన రాజ్యమును పొంది రామునిచే ఆదరింపబడి అనిందితుడగునాథుడు ప్రీతితో లంక చేరును. రాఘవుడు రాజ్యము అంతయు అందరి యందు వాత్సల్యముతో పాలించెను. యవరాజ్య పదమందు అభిరుచి లేకునను లక్ష్మణుడు రామునిచే అభిషేకించబడి పరమభక్తితో రామసేవా తత్పరుడయ్యను. శ్రీరాముడు పరమాత్ముడైనను, కర్మాధ్యక్షుడైనను, నిర్మలుడైనను, కర్తృత్వాదులు లేనివాడైనను, నిర్వికారుడైనను, సర్వదా ఆత్మారాముడే అయినను, సర్వలోకములకు బోధించుటకై విస్తారములకు దక్షిణలిచ్చుతూ అశ్వమేధాది యాగములు చేసను. పరమానంద స్వరూపుడు మానుష శరీరమును ధరించినాడు కదా, లోకాదర్శాన్ని చూయించాలి కదా. అందుకోసం అనేకమైనటువంటి ఆదర్శపూరితమైనటువంటి పనులు చేసి జనరంజకంగా సుభిక్షంగా దేశాన్నంతా కూడా పరిపాలించాడు. చాలు రాముని రాజ్యంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ముక్తి కరతలామలకం. ఎందుకంటే నిత్య రామస్మరణతో వాళ్ళ జీవితాలు అట్లా కడతేరిపోయాయి కాబట్టి. అతడు రాజ్యమును పాలించుతుండగా విధవరాండ్రు ఏడ్చుట లేదు, పాముల లేదా క్రూర జంతువుల బాధలు లేవు, వ్యాధుల భయము లేదు, దొంగల భయము లేదు, ఎక్కడను అనర్థములు లేవు, వృద్ధులకు, సత్పురుషులకు, బాలులకు అకాల మృత్యు భయం లేదు. అందరూ రామపూజాపరుడే, అందరూ రాఘవుని స్మరించువారే. యథాకాలముగా ఎంతవరకు కావలను అంత మేఘములు వర్షించను. ప్రజలందరూ స్వధర్మ కర్మ నిరతులైరి, వర్ణాశ్రమ నియమములు పాటించిరి. రాముడు తన ప్రజలను తన పిల్లల వలె రక్షించను. ఇక్కడ ఏదో చాతుర్వర్ణ్యం 4 వర్ణాలే ఉన్నాయి. ఆ 4 వర్ణాల వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఇంకా కులాల్ని విడదీసి ABCD గ్రూపులుగా చేసేటువంటి కాలం అప్పటికి రాలేదు కాబట్టి వాళ్ళందరూ కూడా సంతోషంగా ఒకరితో ఒకరు కలిసిమెలిసి హాయిగా బ్రతికిపోయారు. సర్వలక్షణ సంయుక్తుడై సర్వధర్మములయందు ఆసక్తి గలవాడై 10,000 సంవత్సరములు రాజ్యమును ఉపాసనారూపముగా పాలించను. ఇది గొప్ప మాట. మనం విన్నటువంటి మాటల్లో ఇది కూడా చాలా గొప్ప మాట. రాజులు శాసకులు కారు. ఎవరు మరి? రాజులు ఉపాసించేవారు. ఎవరిని? ప్రజలను, రాజ్యాన్ని ఉపాసించే మనం దైవాన్ని ఏ విధంగా ఉపాసిస్తామో ప్రజలను, రాజ్యాన్ని ఆ విధంగా ఉపాసించేవాడినే రాజు అంటారు. శాసించి పీడించి హింసించేవాడు రాజు కాడు. వ్యాస హృదయం ప్రజలను ఉపాసించువారు ప్రభువులు అని ఇందు సందేశము చక్కగా వివరింపబడ్డది. ఈ రహస్యాన్ని రామాయణ గాథ ధనము, ధాన్యము, బుద్ధి, దీర్ఘాయువు, ఆరోగ్యము, పుణ్యము ఇచ్చున్నది. పరమ ఆధ్యాత్మిక సంగీతము అయిన దానిని పూర్వము సర్వ ప్రజలకు శుభములనిచ్చు తొలిదేవర ఆదిశంభుచే భాషింపబడినది. శంభునిచే, పరమాత్మచే, ఆదిదేవుడైనటువంటి శంకరునిచో చెప్పబడినటువంటి ఇది రామాయణము. ధనధాన్య సంపదలను, దీర్ఘాయుష్యాన్ని, సమస్త ఐశ్వర్యాల్ని, జ్ఞానాన్ని ప్రసాదించి మానవుణ్ణి మాధవుడుగా తీర్చిదిద్దేటువంటి మహోత్తమమైనటువంటి ఆదర్శాలతో కూడి లోకానికి ఒక సంపద్రూపంగా మూటగట్టి ఇవ్వబడింది. దానిని మానవుడు తెలివి లేక దాన్ని ఉపయోగించుకొని దాన్ని ఆరాధించి దాన్ని
వాడుకొని తన యొక్క జీవితాన్ని సార్థకపరుచుకునేటువంటి బుద్ధి లేకపోవడం వల్ల రామాయణం అంటే ఏదో తెలియకుండా అయిపోయింది. రాత్రి హిందూ సమ్మేళనం జరిగితే దాంట్లో ఒక అతను అడుగుతున్నాడు, భరతుని అది ఆ రామ ఈ దశరథుని నలుగురి కుమారుల్లో కవల పిల్లలు ఎవరు? రామలక్ష్మణుల, భరత శత్రుఘ్నుల ఎవరు అని అడుగుతుంటే 100కు 100 మంది భరత శత్రుఘ్నులే అంటారు, కానీ లక్ష్మణ శత్రుఘ్నులు అని అనేవాళ్ళు ఒక్కరు లేరు. అంటే రామాయణం మనకి ఎంత తెలుసో అర్థమైపోయింది. 2000 మంది కూర్చున్నటువంటి సభలో చెప్పేవాళ్ళు లేరు, చెప్తే వినేవాళ్ళు కూడా లేరు. అట్లా సాగుతున్నటువంటి ఈ జీవిత విధానాన్ని ఈ రామాయణం మలుపు తిప్పి మనల్ని ఒక అమృత వాహిని అయి రామసాగరం వైపు మళ్లించి నడిపించును గాక అని కోరుకుంటున్నాను. మానవుడు ఏకాగ్ర చిత్తంతో భక్తితో విన్నను, సంతుష్ట మనస్కుడై భక్తితో చదివినను అన్ని విధములైన మనోరథములను పొందును. సమస్త పాతకముల నుండి క్షణములో విముక్తుడు కాగలడు. రామపట్టాభిషేకమును శ్రద్ధతో వినినవాడు ధనాభిలాషి అయిన అతడు గొప్ప ధనమును పొందగలడు. పుత్రార్థి అయిన వాడు ఈ రామాయణమును ఆది నుండి పఠించిన అందరి చేత మెప్పు పొందు సచ్చరిత్రుడకు సత్పుత్రుడి పడేయగలడు. ఆధ్యాత్మ రామాయణమును ఏ రాజు విననో అతనికి భూమండలమున అఖండ సంపద లభించును. శత్రువులను జయించి శత్రువులచే భంగపడక దుఃఖముల పాలుగాక విజయముగాంచును. ఈ ఆధ్యాత్మ రామాయణమును వినిన స్త్రీ తన సంతానమును చిరజీవిగా ఉండుట, వారిచే గౌరవింపబడుట చూడగలను. ఈ కథను భక్తితో వినిన స్త్రీ రూపస్యగు పుత్రుని పొందును. ఏ మానవుడు కోపము మత్సరము జయించి శ్రద్ధ కలిగి ఈ గ్రంథం పఠనము కానీ శ్రవణమును గాని చేయునో అతడు అన్ని అవరోధములు తొలగించుకొని నిర్భయుడై రామభక్తి సంయుతుడై సుఖీయగును. శాశ్వత సుఖాస్పదమైనటువంటి వైకుంఠ ధామాన్ని చేరుకుంటాడు. ఆరంభం నుంచి శ్రవణం చేసే వారికి సమస్త దేవతలు వరప్రదుల గుదులు, సమస్త విఘ్నములు తొలగింపబడతాయి. రజస్వలయగున ఆమె రామభక్తి తత్పరయ్యి ఆది నుండి ఈ గాథ వినిన చిరాయువు శ్రేష్ఠుడకు పుత్రుని పొందును. ఆమె పతివ్రత అయి లోకమనందు ఆదరణీయురాలగును. ఎవరు ఈ రామాయణమును భక్తితో పూజింతురో నిత్యము నమస్కరింతురో వారు సర్వపాపముల నుండి నిర్ముక్తులై విష్ణువు యొక్క పరమపదములకు చేరుదురు. ఆధ్యాత్మ చరితము ఒక్కసారి భక్తితో విన్నను స్వయముగా నోరారా చదివినను వారి ఎడల రాముడు ప్రసన్నుడగును. రాముడే పరబ్రహ్మము సర్వాత్మ స్వరూపుడు. అతడు తుష్టి పొందిన ధర్మార్థ కామ మోక్షములలో ఎవరు ఏది కోరినాది పొందుదురు. నియమపూర్వకముగా ఆధ్యాత్మ రామాయణము చదివిన శ్రవణము చేసిన ఆయుష్యకరము ఆరోగ్యకరము కల్పకోటి పాపనాశకరము. రామాయణ శ్రవణం వలన సర్వదేవతలు గ్రహములు ఋషులు తృప్తిపడెదరు, పితరుడు తృప్తి చెందుదురు. వైరాగ్య విజ్ఞానయుతము ఆర్వాచీనము అద్భుతము ఈ రామాయణము చదివిడి వారు వినడి వారు వ్రాసిడి వారు ఈ లోకమున తిరిగి జన్మించరు. పలుమారుడు వేదరాశిని మదించి తారక బ్రహ్మము రాముడు అని విష్ణు భగవానుని రహస్యమూర్తి ఇది అని దేనిని భూతనాథుడు తెలుసుకొనను అట్టి అఖిల శాస్త్ర సార సంగ్రహమును సంక్షేపముగా తేటతెల్లముగా శ్రీరాముని నిగూఢతత్వమును అంతయు తన ప్రియమగు భవానికి భవుడు తెలిపినటువంటి దివ్య కథ ఇది. ఇది శ్రీమదాధ్యాత్మ రామాయణాంతర్గత ఉమామహేశ్వర సంవాదంలో యుద్ధకాండ 16వ సర్గం పూర్తి చేసుకున్నాము. ఇంకా కొంత ఉత్తరకాండ ఉంది, అది మనకి ఈ నెల పూర్తి అయ్యే వరకు అది కూడా పూర్తి అవుతుంది. ఈ విధంగా మనం రామాయణాన్ని చెప్పుకోగలిగినందుకు ధన్యముగా భావిస్తూ మీ అనుభవాల్ని అభిప్రాయాల్ని ప్రకటించాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. హరే కృష్ణ గురువు గారు. అందుకే శ్రీరామచంద్రుడిని ఒకసారి పట్టాభి రామచంద్రుడిని చూపిస్తున్నాను అందరికి. చూపించండి. కనిపిస్తున్నారు కదండి? కనిపిస్తున్నారు శోభా గారు. జై శ్రీరామ్, జై నేను నాకు ఒక్కడికే కనిపించడం లేదు. ఇంకొకసారి చూపించండి. ఇదిగో ఇదిగో ఇదిగో. ధన్యోస్మి. ఇదిగో ఇక్కడ శ్రీరామచంద్రుడు సీతా లక్ష్మణ హనుమ సమేత శ్రీరామచంద్రుడు. ఇక్కడేమో పట్టాభి రాముడు. సంతోషం తల్లి. ధన్యవాదాలు గురువు గారు. మస్తు. థ్యాంక్ యూ శోభ గారు. చాలా ఆనందంగా గడిచింది గురువు గారు ఈ రోజు. చాలా సంతోషం అనిపించింది. జై శ్రీరామ్. నన్ను స్పాట్లైట్ తీసేసి. ఇంకా ఎవరైనా మాట్లాడండి అమ్మా, సమయం ఉంది కొంచెం మనకు.
ఏంటి ఎవరు మాట్లాడరు? మాట్లాడండి. సార్ హరి ఓం సార్. మీరు చదవండి. చెప్పండి.